అనౌన్స్ చేస్తున్నారు 6వ ప్లాట్ఫామ్లో ఉంది మన ట్రైన్. కేటీఎం అన్నీ నడక్కే హిమాలయన్ అది కూడా మన ట్రైన్కే వేస్తాను. ఫస్ట్ తినాలా. Bye bye Bengaluru. After 15 days, we will be back to Bangalore. అర్సికేరి జంక్షన్ అంట. మేము ఎక్కింది 2:30కి. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ ఆల్ 4:30 అయింది. 60 కిలోమీటర్స్ వస్తుంది 2 hours. అంటే ఇది ఫస్ట్ యశ్వంతపూర్ స్టాప్. నెక్స్ట్ డైరెక్ట్గా 18th స్టాప్ చండీగఢ్. ఇది 3rd స్టాప్. 48 hours 2 daysలో అగైన్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది. భారీగా వస్తుంది. జంక్షన్ షిరిడీకి వచ్చినప్పుడు ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి దగ్గరే 40 కిలోమీటర్స్ వెళ్తే బస్లో షిరిడీకి రీచ్ అయిపోతాం. ఒక 3 times అయినా వచ్చింటాం షిరిడీకి. మార్నింగ్ 8:50కి స్టాప్ చేసిండేది పూణేలో. అక్కడి నుంచి స్టాపే లేదు, డైరెక్ట్ మన్మాడుకే. ఆల్మోస్ట్ ఆల్ 340 కిలోమీటర్స్ ఐ థింక్ సో. 340 కిలోమీటర్స్ దాకా నాన్ స్టాప్ వచ్చింది. అంటే క్రాసింగ్ వేసింది, బట్ స్టాప్ ఏంటో వేయలేదు సపరేట్గా. అక్ష బనానా ఫ్రూట్స్ ఫుడ్ డెలివరీ, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ కూడా ఉంది. ట్రై చేసి ఉంటే బాగుండు. నైట్ డిన్నర్కి ట్రై చేస్తా. ఏదైనా వస్తుంది. ఊరుకు జల్దీ ఊరుకు. ఊరి పేరు భూసవాల్ అని నిలిపింది. భూసవాల్ జంక్షన్ అంట. దీని తర్వాత నాన్ స్టాప్గా భోపాల్ దాకా నాన్ స్టాప్. midnight 12 o'clock నిలుపుతుంది. అందాక స్టాపే లేదు. అది పోహా తీసుకుందామా? ఎట్లుంది? వర్త్ లేదా?
కాఫీ తాగుతాము. కాఫీ కోసమే చేసినాయి ఇది. కొంచెం సౌండ్ వచ్చింది అందుకు లేచుకుంటాం. Finally we are reached to Delhi. ఢిల్లీ మహానగరం. అంటే ఢిల్లీ స్టేషన్ కూడా వచ్చినాం కదా మరి. అప్పుడు తిరిగిందే స్టేషన్. షిమ్లా టు ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి అరుణాచల్ ప్రదేశ్ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఆడ నిలుపుల మధ్యలో ఈసారి నిలిచి కేదార్నాథ్ పోయి మళ్ళీ వస్తాం. చాలా హీట్ ఉంది, జ్యూస్ తాగాల్సిందే. నౌ గోయింగ్ టు అక్షర్ధామ్. మనం ఆల్ ఇండియా టూర్లో ఒకే ఒక ప్లేస్ మిస్ అయినాం మెయిన్గా. అది మెట్రోలో చూసుకొని వెళ్ళిపోయినాం కదా, ఈసారి మిస్ కాకూడదు. ఎండ మాత్రం మామూలుగా లేదు, భారీగా ఉంది. లిటరలీ 37 degrees ఉంది. అక్షర్ధామ్ వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్ సిటీ రూట్ వెళ్ళాలా, నోయిడా ఎలక్ట్రానిక్ సిటీ రూట్. ఇది ఆర్కే ఆశ్రమ్ మెట్రో స్టేషన్ అనమాట ఢిల్లీలో. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వన్. అక్షర్ధామ్. స్వామి నారాయణ్ అక్షర్ధామ్ మందిర్. ఆఫ్టర్ 2 years టెంపుల్ కంటే నడుచుకొని వస్తేనే బాగుంటుందిరా. మెట్రోజీకి కరెక్ట్గా చూసుకొని అట్లా ఫ్రీగా వచ్చేయచ్చు. హడావిడిగా ఉన్నాడు మాత్రమే టైం లేదనే టైంలో తప్పదు ఆవిడ ఆటో తీసుకోవాలి. అంటే మెట్రో స్టేషన్ నుంచి ఇటుకి 1 kilometer 900 meters సిటీలో ఖచ్చితంగా నడచాల్సిందే. మొబైల్ ఫోన్స్, కెమెరాసు, ల్యాప్టాప్, గొడుగులు, బ్యాగులు, బర్గర్లు, ఫుడ్ ఐటమ్లు ఆర్ నాట్ అలౌడ్. అక్షర్ధామ్ టెంపుల్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంది. బట్ ఒక్కటేమంటే ఇక్కడ మనము లగేజ్ తీసుకొని పోయేదానికి లేదు. ఇక్కడ ఉన్నాయి కదా క్లాక్ రూమ్స్ ఉన్నాయి, క్లాక్ రూమ్స్ తీసుకొని లగేజ్ అంతా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. మనము మొబైల్స్ కానీ అలో లేదు. అట్లీస్ట్ మొబైల్స్ అన్నా కెమెరాస్ అన్నా అలో ఉంటే ఫొటోస్ తీసుకునేది బాగుంటుండే. లైక్ అంతా చిన్న చిన్న డిజైన్స్ అన్నీ స్మాల్ వర్క్స్ చేసినారు. నిజంగా అంటే సూపర్గా అనిపించింది నాకైతే. సో ఢిల్లీకి వచ్చినప్పుడు అక్షర్ధామ్ మాత్రం మిస్ కావద్దండి. మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో అయితే ఫుల్ ఉడకైతే అంటే, ఇప్పుడు చూడండి క్లైమేట్ అంతా ఫుల్ వాన వచ్చి అంత కూల్గా ఉంది. ఓవర్ఫ్లో అయిపోయింది వాటర్ మాత్రం. ఇప్పుడు మరీ ఎండ వస్తుంది. క్లైమేట్ మనం ప్రిడిక్ట్ చేసేకే లేదు. ఇక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి ఫ్రీనే, లోపల వరకు చెప్పులేసి పోయకుంటుంది, తర్వాత అక్కడే వదిలేసేయాల. క్లైమేట్ మాత్రం నిజంగా సూపర్గా ఉంది. అలాగే ఇక్కడ వాటర్ షోస్ ఉన్నాయి, మరి ఎగ్జిబిషన్ ఉంది, బుక్ స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్ ఉంది. సో హ్యాపీగా మనకు లోపల పోయించడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. బట్ మనం ఒక 1 hour ఈజీగా స్పెండ్ చేయొచ్చు లోపల అక్షర్ధామ్ టెంపుల్లో. బట్ సిస్టమ్ మాత్రం ఫుల్ స్ట్రాంగ్గా ఉంది. సెక్యూరిటీ అంతా, ఏది మొబైల్ కానీ ఛార్జర్స్, బ్లూటూత్, కెమెరాస్ ఏది అలో లేదు. బాయ్ బాయ్. ఎట్లుంది? ఎంటర్ టు చాందనీ చౌక్. లాస్ట్ టైం ఆల్ ఇండియా టూర్ వచ్చినప్పుడు ఇదే రూట్ వచ్చింది, గుర్తుందా?
अदर रेड फोर्ट गुरुद्वारा पंजाब वाले let's do shopping. Luckily we are visiting again the Red Fort. అలా అలా ఈడంకా వచ్చి ఇలా చాందనీ చౌక్ వరకు షాపింగ్ ఏమైనా చేసుకొని వెళ్తాం. कार्गो पैंट है कितना ये हुआ? वो 650 का कार्गो. 650 का निकल देखने एक बार कार्गो करके मारेगा ना तो वहाँ ना थोड़ा बाहर है वीने का टी शर्ट है ఏం తింటావా? रबड़ी कितना हो? 90 का है, रबड़ी लस्सी 80 की है. ले लो, खाओ, मजा करो, टेस्ट. मैक्सी मॉल ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉందిరా. పదా ఏడవుతాం ఇంకా వెరైటీ కదా.